యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. యూజీసీ కొత్త రూల్స్ పై స్టే విధించింది. ప్రస్తుతానికి 2012 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. యూజీసీ తీసుకువచ్చిన కొత్త నిబంధనలను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారించింది కోర్టు. యూజీసీ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని తెలిపింది సుప్రీంకోర్టు. వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం యూజీసీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. ఇక తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు నిబంధనలపై స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కుల వివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించామని ప్రశ్నించింది. మళ్లీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా అనే భావన కలుగుతోందని తెలిపింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మన విద్యా సంస్థల్లో ఐక్య భారత విధానం స్పష్టంగా ప్రతిబింబించాలని తెలిపింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ సాంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారని తెలిపింది. అలాంటి వారిని ర్యాగింగ్ పేరుతో కొందరు అవహేళన చేస్తుండడం అత్యంత బాధాకరమని చెప్పింది. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టల్ ఉండాలని చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది కోర్టు. ప్రస్తుతం సమాజంలో కులాంతర వివాహాలు జరుగుతున్నాయని తెలిపింది. హాస్టళ్లలోనూ అందరూ కలిసే ఉంటున్నారని చెప్పింది. ఇక విద్యా సంస్థలో విభేదాలు లేని మంచి వాతావరణం ఉండాలని వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం. ఇటీవల ఉన్నత విద్యా సంస్థలో సమానత్వ కమిటీల ఏర్పాటు తప్పనిసరి చేసింది యూజీసీ. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని తెలిపింది. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్త రూల్స్ ను ఈ నెల 13 నుంచి అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనలలోని కుల వివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో యూజీసీ నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కులానికి తావివ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వహించేలా యూజీసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్లు. आर्गुमेंट था सर्वोच्च न्यायालय के सामने के 3C, जिसके अंदर जातिगत भेदभाव की बात की गई थी, उसमें जनरल कास्ट को छोड़कर बाकी सभी कास्ट को उसमें इंक्लूड किया गया था। और कहीं ना कहीं ये दर्शाया जा रहा था कि जनरल कास्ट ही सिर्फ जो है वो टारगेट करती है और कास्ट को, उसको लेकर बहुत चिंता व्यक्त की है। और कहीं ना कहीं जो डिवाइड करने की बात, समानता की हमारा संविधान बात करता है, लेकिन ये रूल रेगुलेशन जो है वो कहीं ना कहीं विद्यार्थियों को डिवाइड करने का जो मामला है उसमें सामने आ रहा है। और ये सीजीआई ने बिल्कुल साफ साफ माना कि रूल रेगुलेशन में कमी है और इसको सोचना और देखना पड़ेगा। इसी को लेकर उन्होंने ये कहा, एक सजेशन भी आया है कि एक कमेटी गठित की जाए और उस कमेटी के अंदर लीगल एमिनी है, जो लोग एकेडमिक्स के हैं, कानूनी जानकार है, उन सबको रखा जाए और दोबारा से इसके बारे में फ्रेम करने के बारे में सोचा जाए। साथ साथ इसको स्टे कर दिया गया है। अब मार्च 2019 की जो है वो तारीख दी गई है। अभी जो सजेशन आया था उस सजेशन में लीगल एक्सपर्ट्स की बात की गई है, एकेडमिक्स की बात की गई है, सामाजिक जानकार जो है उनकी बात की गई है, पर अभी फॉर्मेशन को लेकर कोई साफ बात नहीं की गई है। लेकिन सजेशन